అనగనగా శ్రీరంగాపురంలో రామశాస్త్రి అనే నాటు వైద్యుడుండేవాడు. ఆయన తన మూలికా వైద్యంతో ఎలాంటి దీర్ఘరోగాలనైనా ఇట్టే నయం చేసేవాడు. దాంతో ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో రామశాస్త్రి వైద్యం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ఏడు సోమయ్య, అంత విచారంగా కూర్చున్నావు, ఏం జరిగిందేటి? ఏం చెప్పమంటావు సెలమయ్యా, మా చిన్నమ్మాయి గురించి నీకు తెలిసిందే కదా. తనేదో అంతులేని రోగంతో మంచం పట్టి ఇప్పటికే 1 సంవత్సరం అయిందయ్యా. తన వైద్యం కోసం నేను తిరగని ఊరు లేదు, కలవని వైద్యుడు లేడు. అయినా కానీ ఎవరో కూడా తన రోగాన్ని తగ్గించలేకపోతున్నారు. అందుకే ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏడు సోమయ్య, నువ్వు మన శ్రీరంగపురంలో ఉన్న రామశాస్త్రి గారి గురించి వినలేదా? నువ్వు వెళ్ళి ఆయన ఓసారి కలిస్తే మంచిది. ఆయనకి ఇలాంటి ఎన్నో అంతులేని రోగాలని నయం చేశాడు. అంతేకాదు, నేను కూడా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మని ఆయనకి చూపించాను. ఆయన ఇచ్చిన మందులతో మా అమ్మ ఈరోజు చాలా చలాకీగా తిరుగుతుంది. అవునా? అయితే ఇదిగో ఈరోజే మా అమ్మాయిని రామశాస్త్రి గారి దగ్గరికి తీసుకెళ్తాను. అలా ఆ ఊరు చుట్టుప్రక్కల గ్రామాలలో నయం కాని రోగాలతో ఇబ్బంది పడుతున్న ఎంతో మందికి రామశాస్త్రి వైద్యంపై గురి కుదరటంతో ఆయన ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందుతాడు. ఇక రామశాస్త్రికి ఉన్నది ఒక్కడే ఒక్క కొడుకు గోవిందుడు. అయితే గోవిందుడికి తన తండ్రి చేసే చిట్కా వైద్యం మీద అస్సలు నమ్మకం ఉండేది కాదు. ఏరా గోవిందా, ఊరికే అలా ఖాళీగా ఊరంతా తిరుగుతూ ఉండకపోతే నాతో పాటు ఈ చిట్కా వైద్యం నేర్చుకోవచ్చు కదా. నువ్వు కూడా నాలాగే ఈ ఊళ్ళో పెద్ద వైద్యుడు వెయ్యి, ఆ తర్వాత ఈ ఊరి వారికి నువ్వు కూడా సేవ చేయొచ్చు. అది కాదు నాన్న, నీకింత పేరుంది కదా, ఈ వైద్యంతో ఇప్పటి వరకు నువ్వు పెద్దగా సాధించిందేం లేదు. అలాంటిది నేను కూడా ఇప్పుడు ఇదే నేర్చుకుంటే ఇక మనకి డబ్బులెలా వస్తాయి చెప్పు? అంటే నువ్వు ఈ వైద్య వృత్తిలో డబ్బుని చూస్తున్నావా? నేను ఇంతకాలం ఈ వృత్తిలో ఉన్నాను కాని ఎప్పుడూ కూడా డబ్బు కోసం వైద్యం చేయలేదురా. కేవలం ప్రజలను రోగ విముక్తుల్ని చేయడం నా బాధ్యతగా భావించాను. అయినా నాకున్న పేరుకు నా దగ్గర వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల వారు ఎంత ఇచ్చినా అది మన కుటుంబ పోషణకు సరిపోతోందిరా. అందుకే నిన్ను కూడా నాలాగే పెద్ద వైద్యుణ్ణి చెయ్యాలనేది నా కోరిక. నిజమేనన్నా, కాని ఎంత మంచి వైద్యం అందించినా నువ్వు చేసేదానిని చిట్కా వైద్యమని అంటారు. కానీ నిన్ను పూర్తిస్థాయి శాస్త్రీయ వైద్యుడిగా ఎవ్వరూ గుర్తించరు కదా నాన్న. అందుకే నేను నీ దగ్గర వైద్యం నేర్చుకోవడం కన్నా పట్నం వెళ్లి వైద్యం నేర్చుకుంటే నేను వైద్య వృత్తిలో మరింత రాణిస్తానని నా నమ్మకం అని కొడుకు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసరికి రామశాస్త్రి ఆ విషయం కొంత ఆలోచించి ఇలా అంటాడు. సరే, అయితే నీకు నా వైద్యం మీద నమ్మకం లేకపోతే నువ్వు అనుకున్నట్టే కాని నువ్వు కోరుకున్నట్టుగానే నిన్ను పట్నం పంపిస్తాను. అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోమరి. అక్కడ నీకు నచ్చిన వైద్యం నేర్చుకుని ఇక్కడకు రారా అని కొడుకుని వైద్యవృత్తి నేర్చుకోవడానికి పట్నం పంపిస్తాడు రామశాస్త్రి. ఇక పట్నం వెళ్లిన గోవిందుడు అక్కడ బోలెడన్ని డబ్బులు తగలేసి జలసాలు చేస్తూ వైద్య విద్యను పూర్తిగా అశ్రద్ధ చేసి ఏదో విధంగా ఆ వైద్య విద్యను పూర్తి చేసి ఇంటికి తిరిగి వస్తాడు. అతన్ని చూసి రామశాస్త్రి గర్వపడుతూ, మొత్తానికి నువ్వు వైద్యం నేర్చుకుని తిరిగి రావటం నాకు చాలా సంతోషంగా ఉందిరా అబ్బాయి. ఇక ఇప్పుడు ఈ ఊర్లోనే ఉండి ఈ ప్రజలకు సేవ చేస్తూ గొప్ప వైద్యుడిగా పేరు తెచ్చుకో అని చెప్పి ఆ ఊరి వారందర్నీ పిలిచి తన కొడుకు తనకంటే గొప్ప వైద్యుడని ఆ ఊరి వారందరికీ పరిచయం చేస్తాడు రామశాస్త్రి. ఇక తన వద్దకు వచ్చే రోగులను కూడా గోవిందుడి వద్దకు చికిత్సకు పంపిస్తాడు. ఏంటయ్యా నీ రోగం? ఏంటి నీ రోగం? ఎందుకిలా వచ్చావు? అయ్యా, నాకు రాత్రి నుండి కడుపు నొప్పిగా ఉందయ్యా, అస్సలు భరించలేకపోతున్నాను. మీరే ఏదో చేసి నాకు నా కడుపు నొప్పి నుండి ఉపశమనం కల్పించండి అయ్యా. ఏంటి, కడుపు నొప్పి వచ్చినంత మాత్రాన నా దగ్గరికి వచ్చేయాలా ఇలా? నువ్వు ముందు తిండి తగ్గించు, నీకన్ని నొప్పులు తగ్గుతాయి. అయినా ప్రతిదానికి ఇలా వైద్యుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తే ఎలా చెప్పు? అయ్యా, రెక్కాడితే కాని డొక్కాడిని బతుకులయ్యా మావి. ఇక తినడానికి తిండి ఎక్కడ దొరుకుతుందయ్యా? మీరు అన్నట్టు నాకు 2 పూట్ల తిండి దొరకదయ్యా. ఏ పూట కష్టపడితే ఆ పూట మాత్రమే తిండి దొరుకుతుంది. ఏక రోజు నేను ఈ జబ్బుతో పనికి వెళ్ళకపోతే పస్తులుండాల్సిందేనయ్యా. అందుకే వెంటనే ఏ మందో మాకు ఇస్తే అది వేసుకుని పనికి పోతానయ్యా. సరే, అంతలా ఏడోకులే, ఏదో ఒకటిచ్చి పంపిస్తాను. అయినా నా కర్మ కాకపోతే ఈ ఊళ్ళో నీలాంటి వారికి వైద్యం చేయాల్సి రావడం నా కర్మ అని తన దగ్గరికి వచ్చిన వారి పట్ల చాలా దురుసుగా ప్రవర్తించేవాడు గోవిందుడు. అయితే ఇది కొన్ని రోజులు గమనించిన రామశాస్త్రికి గోవిందుడికి వైద్య విద్యలో ఏమాత్రం నైపుణ్యం లేదని, ఇక తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి గోవిందుడి చేత చికిత్స చేయించటం అపాయకరమని తెలుసుకుని తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏమిటి వీడు
పట్నం వెళ్ళి నాకంటే గొప్ప వైద్యం నేర్చుకుని వస్తాడనుకుంటే కనీసం చిన్న చిన్న వ్యాధులకు కూడా సరైన చికిత్స చేయలేకపోతున్నాడు. పైగా తన దగ్గరకు వచ్చిన రోగులతో వీడు ప్రవర్తించే తీరు కూడా బాగాలేదు. అంతేకాకుండా చిన్న చిన్న రోగాలతో తన దగ్గరకు వచ్చిన వారికి రోగాలు ముదరపెట్టి వాటిని పెద్ద పెద్ద రోగాలుగా మార్చడంతో చివరకు వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే నేను వారికి వైద్యం చేయాల్సి వస్తుంది. ఇక గోవిందుడి చేత వైద్యం మానిపించకపోతే అది ఈ ఊరి వారికే ప్రమాదం అని రామశాస్త్రి త్వరలోనే అసలు సంగతి తెలుసుకుంటాడు. దాంతో కొడుకు చేత వైద్యం మానిపించడానికి, గోవిందు, అసలు పట్నం వెళ్ళి నువ్వు ఏం నేర్చుకొచ్చావురా? నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక్కరికి కూడా నువ్వు సరైన వైద్యం చేయలేకపోతున్నావు. అదేంటి నన్ను అలా అంటున్నావు? నేను చేసే వైద్యం బాగానే ఉంది, నీదే చిట్కా వైద్యం. కానీ నువ్వు నా పక్కన ఉండటం వల్ల నాకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాకుండా పోతున్నాయి. అందుకే నువ్వు ఈ ఊళ్ళో వైద్యం నాకు వదిలేస్తే బావుంటుంది అని అనడంతో రామశాస్త్రి ఒక్కసారిగా విస్తుపోతాడు. ఎందుకంటే గోవిందుడు తన వైద్యమే గొప్పదని, తండ్రికేమీ తెలీదని నమ్ముతూ వస్తున్నాడు. దాంతో గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టుగా తోస్తుంది రామశాస్త్రికి. కొడుకుతో ఇలా అంటాడు, నిజమేరా నాయనా, నా చిట్కా వైద్యం ఈ పల్లెటూరికి చాలు. కాని నీవంటి ఘనవైద్యుడు బస్తీలో కాని రాణించడు. ఇక్కడ ఈ వైద్యం మానేసి వెళ్ళి పట్నంలో వృత్తి ప్రారంభించు. ఈ ఊరు మాత్రం నాకు వదిలే. ఈ ప్రాంత ప్రజలు ఎలాగో నా వైద్యానికి అలవాటు పడిపోయి ఉన్నారు కదా అని అంటాడు రామశాస్త్రి. దాంతో తండ్రి చెప్పిన మాట ఎందుకో గోవిందుడికి సబబుగా తోస్తుంది. దాంతో కొంచెంసేపు ఆలోచించి, నిజమేనన్నా, నేను ఈ ఊళ్ళో ఉండి ఈ మట్టి మనుషులకు వైద్యం చేయడం కంటే పట్నం వెళ్లి వైద్యం చేస్తే మరింత బాగా సంపాదించొచ్చు. సరే అయితే నువ్వు చెప్పినట్టు నేను పట్నం వెళ్లి నా వైద్య వృత్తి ప్రారంభిస్తానులే అని ఎలా అయినా ఈ వైద్య వృత్తిలో డబ్బులు సంపాదించడానికి నిశ్చయించుకుంటాడు గోవిందుడు. తండ్రి మాట ప్రకారం పట్నం వెళ్లడానికి సిద్ధపడతాడు. అయితే ఈ లోపలే అతనికి ఏదో అంతుపట్టని జబ్బు చేసి మంచాన పడతాడు. అది కొంతకాలానికి తీవ్రస్థాయికి చేరుకుంటుంది. అతన్ని చూసిన రామశాస్త్రి ఇలా అంటాడు, చూడు నాయనా, నీకు వచ్చిన జబ్బు మామూలు జబ్బు కాదు. దీనికి నా వద్ద కొన్ని ప్రత్యేకమైన మందులున్నాయి. అయితే నువ్వు నన్ను పూర్తిగా నమ్మితేనే నేను నీకు వైద్యం చేయగలను. ఎందుకంటే ఈ మందులు నీకు పనిచేయాలంటే నీకు ముందు వైద్యుడి మీద నమ్మకం ఉండాలి. ఆ తర్వాత నీపై నీకు నమ్మకం ఉండాలి. ఈ రెండూ కుదిరితేనే నీ ఆరోగ్యం బాగుపడుతుందిరా అని తండ్రి చెప్పినా ఎందుకో గోవిందుడికి తండ్రి చిట్కా వైద్యం మీద గురిలేదు. అతనిచ్చే మందులు ఎందుకో పనికిరావని గోవిందుడి నమ్మకం. దానికంటే పట్నంలో తాను నేర్చుకున్న విద్యే గొప్పదని అతను నమ్మేవాడు. దాంతో తండ్రి మాటలకు మౌనంగా ఉండిపోతాడు గోవిందుడు. అయితే చేసేదేమీ లేక రామశాస్త్రి కొడుక్కి వైద్యం మొదలు పెడతాడు. అలా ఎన్ని విధాల ప్రయత్నించినా గోవిందుడి జబ్బును తగ్గించలేకపోతాడు. అది చూసి ఊరి జనం ఇలా మాట్లాడుకుంటారు, ఏటో ఈ రామశాస్త్రి గారి కొడుకు పరిస్థితి. అతనికి జబ్బు చేసి చాలా రోజులైంది కదా, అయినా ఇప్పటి వరకు తన కొడుకు కలిగిన అనారోగ్యం తగ్గించలేకపోయాడు. ఇది రాతంటే ఇదేనేమో. అవునవును చలమయ్యా, పెరటి వైద్యం ఇంటికి పనికిరాదన్నట్టు ఆ రామశాస్త్రి ఊళ్ళో వాళ్ళందరి జబ్బులు తగ్గించగలిగాడు కానీ తన కొడుకొచ్చిన అనారోగ్యాన్ని మాత్రం నయం చేయలేకపోయాడు. బహుశా ఆ రామశాస్త్రి మందులు ఇంతకు ముందులా పనిచేయడం లేదేమో. మన ఊరికి మరో వైద్యుడు అవసరం అవుతాడేమో ఏంటో. అయితే తన కొడుకు జబ్బును తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాని రామశాస్త్రి చెవిని కూడా ఈ మాటలు పట్టంతో చివరికి ఒక నిర్ణయానికి వచ్చి తనలో తాను ఇలా అనుకుంటాడు, వీళ్ళనుకుంటున్నది నిజమేనేమో. ఇక నా వైద్యం ఈ ఊరి వారికి పనికిరాదేమో. ఎందుకంటే ఇంత వైద్యం తెలిసిన నేను కూడా నా కొడుక్కి వచ్చిన జబ్బుని నయం చేయలేకపోయాను. కాబట్టి నేను ఇక మరో వైద్యుణ్ణి సంప్రదిస్తే మంచిదేమో అని భావించి ఇక అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయిన రామశాస్త్రి చివరికి ఆలోచించి ఒకప్పుడు తన వద్ద వైద్యం నేర్చుకుని దూర గ్రామంలో వైద్యవృత్తి చేస్తున్న భద్రయ్య అనే తన శిష్యుడికి కబురు పెడతాడు. అతను వస్తూనే గురువుగారికి నమస్కారం పెట్టి ఇలా అంటాడు, ఏంటి గురుగారు, ఇంతకాలానికి నేను మీకు గుర్తొచ్చానా? ఇంతకీ నన్ను మీరు ఎందుకు పిలిపించినట్టు? చెబుతాను భద్రయ్య. గత కొంతకాలంగా నా కొడుకు గోవిందుడు అనారోగ్యంతో మంచాన పడ్డాడయ్యా. నేను ఎన్ని చికిత్సలు చేసినా వాడికి నయం చేయలేకపోయాను. అందుకే దీనికి నువ్వైతేనే సరైన వాడివని నిన్ను పిలిపించాను. అయితే ఈ మాటలు విన్న భద్రయ్యకి అసలేమీ అర్థం కాదు. అదేంటి గురుగారు, వైద్య విద్యను నాకు నేర్పింది మీరే కదా. అలాంటిది మీకు నయం కాని జబ్బుకు నా వద్ద చికిత్స ఉంటుంది చెప్పండి. ఎందుకు ఉండదు? ఉంటుంది. కాకపోతే నువ్వు వైద్యం నేర్చుకున్నది నా వద్ద అన్న సంగతి మాత్రం ఇక్కడ ఎవ్వరికీ చెప్పకు. తరువాత అన్నీ నీకు వివరంగా చెప్తాను.
నువ్వు వెంటనే మా గోవిందుడికి వైద్యం మొదలుపెట్టు. అని గురువుగారు చెప్పడంతో ఇక మారు మాట్లాడకుండా భద్రయ్య గోవిందుడికి మందులివ్వడం మొదలుపెడతాడు. అయితే ఒక వారం తిరగకుండానే గోవిందుడి జబ్బు తిరుగుముఖం పట్టి అతను నెమ్మదిగా కోలుకుంటాడు. ఇక ఈ సంగతి తెలిసిన ఊరివారంతా ఇలా మాట్లాడుకుంటారు. ఇదిగో ఎన్నవా, ఆ రామశాస్త్రి కొడుకు గోవిందుడికి 4 రోజులైన లొంగం జబ్బు ఊరు పేరు లేని ఎవరో భద్రయ్య అనే కొత్త వైద్యం ఇచ్చిన మందులకి ఇట్టే తగ్గిపోయిందట. అవునవును, నేను చూశాను. అతను ఈ రామశాస్త్రి కంటే హస్తవాసికల వైద్యుల్లో ఉన్నాడు. మొత్తానికి ఏమైతేనేమి మనకు కొత్త వైద్యుడు ఈ భద్రయ్య రూపంలో దొరికాడు అని ఆ నోట ఏ నోట భద్రయ్య హస్తవాసి గురించి ఊరందరికీ తెలిసిపోతుంది. ఇక తాను వచ్చిన పని ముగియడంతో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధపడిన భద్రయ్య రామశాస్త్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు. గురుగారు, ఇక మీ అబ్బాయి గోవిందుడు పూర్తిగా కోలుకున్నాడు. ఇక నాకు మీరు సెలవిప్పిస్తే నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి పోతావు భద్రయ్య? ఇక ఈ ఊరికి నువ్వే నమ్మకమైన వైద్యుడివి. ఇక మీద నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వైద్యం చెయ్యి. నీకు బాగా గిట్టుబాటవుతుందిలే అని అనటంతో భద్రయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. దాంతో గురువుగారిని ఇలా అడుగుతాడు. అదేంటి గురుగారు, ఈ ఊళ్ళో మీ అంతటి పేరుగాంచిన వైద్యుడుండగా నేనెందుకిక్కడుండాలి? పైగా ఇక్కడి రోగులు నా దగ్గరికెందుకొస్తారు? అని భద్రయ్య అనుమానంగా అడుగుతాడు. దాంతో రామశాస్త్రి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. నేను రేపే ఈ ఊరిని, ఈ ప్రజలను వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానయ్యా. మళ్లీ తిరిగి ఇక్కడికి ఎప్పటికీ రాను. అందుకే నిన్ను ఈ ఊళ్ళోనే ఉండి వైద్యం చేయమంటున్నాను అని రామశాస్త్రి అనగానే భద్రయ్యకు ఇంకా అనుమానం తీరదు. మీరు ఎంత చెప్పినా నాకు ఇంకా సందేహం తీరలేదు గురుగారు. నా సందేహమేంటో అడగమంటారా? నిస్సందేహంగా అడుగు. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి ఈ ఊరు విడిచి వెళతాను. మరేం లేదు గురుగారు, మీరు ఈ ఊళ్ళో వాళ్ళకి వైద్యవృత్తి చేసి అందరిలో మంచి పేరు సంపాదించి డబ్బు కూడా గడించారు కదా. మరి ఇప్పుడు ఉన్నట్టుండి అవన్నీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? నువ్వన్నది నిజమే. నాకు ఈ ఊళ్ళో వైద్యుడిగా మంచి పేరైతే ఉంది కాని అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు నాకు వైద్యుడిగా ఈ ఊళ్ళో అపకీర్తి వచ్చేసింది. నా కొడుకు రోగం నేను తగ్గించలేకపోవడం వల్ల నా మందులపై ఈ ఊరి వాళ్లకు విశ్వాసం పోయింది. ఎప్పుడూ ఒక రోగికి వచ్చిన రోగం మందుల కంటే అతనికి ఆ చికిత్స చేసేవారిపై నమ్మకమే త్వరగా తగ్గిస్తుంది. అందుకే రోగులకు గురిలేని వైద్యం పనిచెయ్యదు అంటారు మన పెద్దలు. అదేంటండి, మీరు చెప్పిన మందులతోనే కదా మీ కొడుకి చికిత్స చేసి నయం చేశాను. అవి నా సొంత తెలివితేటలేం కాదు కదా. అలాంటిది మీ మందులు పనిచేయపోవడమేంటి? అని భద్రయ్య ఆశ్చర్యంగా అడుగుతాడు. దానికి రామశాస్త్రి సమాధానం చెప్తూ, నువ్వన్నది నిజమే. నేను చెప్పిన మందులు నువ్వు మా అబ్బాయికి ఇవ్వడం ద్వారానే వాడికి జబ్బు తగ్గింది. ఈ సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. కాని అవే మందులు నేను వాడికి ఇచ్చినప్పుడు వాడికి ఆ వ్యాధి తగ్గలేదు. అందుకు కారణం నా కొడుక్కి నా వైద్యంపై నమ్మకం లేకపోవడమే. అందుకే నిన్ను పిలిపించి నువ్వు నా శిష్యుడివి అని ఎవరికీ చెప్పకుండా నీ ద్వారా వైద్యం చేయించాను. దాని ఫలితంగా ఊళ్ళో అందరికీ నా మీద గురిపోయింది. ఇప్పుడు ఈ ఊళ్ళో వారందరికీ ఆ నమ్మకం నీపై కలిగింది. అంటే కేవలం మీ అబ్బాయి నన్ను నమ్మడం వల్లే అతని రోగం కుదిరింది అంటారు. కానీ నేను ఇప్పుడు ఈ ఊళ్ళో ఉండి ఏం చేయాలి? ఎందుకు చేయలేవు? ఈ ఊళ్ళో ఉన్నవారందరూ సంపన్నులు. ఇక నువ్వా 4 పిల్లలు గలవాడివి. ఇక ఎలాగో ఈ ఊరివారికి నాపై, నా వైద్యంపై నమ్మకం పోయి ఆ నమ్మకం నీపై కలిగింది కాబట్టి నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వైద్యం చేస్తే నీకు దారిద్ర్య బాధ ఉండదు. ఇక నాకు కావలసింది నా వృత్తిలో నా నమ్మకం ఉన్న ఎక్కడైనా సంపాదించుకోగలను. అర్థమైంది గురుగారు. వైద్య వృత్తిలో రోగికి మందుల కంటే వైద్యుడిపై ఉండే నమ్మకమే ఎక్కువ మేలు చేస్తుంది అని. అలా భద్రయ్యను ఆ గ్రామానికి వైద్యుడిగా మార్చి రామశాస్త్రి తన భార్యతో సహా మరో గ్రామానికి వెళ్ళిపోతాడు. భద్రయ్య ఆ ఊళ్ళో వైద్యవృత్తి సాగించి ముందే మంచి పేరు వచ్చి ఉండటాన బాగా డబ్బు సంపాదిస్తాడు. ఇదంతా చూసిన గోవిందుడు వైద్యవృత్తిపై తన అభిప్రాయం మార్చుకుని పట్నంలో తన వద్దకు వచ్చిన రోగులకు సరియైన వైద్యం అందిస్తూ తాను కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు.